హాయ్ అండి, వెల్కమ్ టు హాద్యస్. దిస్ ఇస్ రోషిని. ఈరోజు మీ ముందుకి బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్లో ఫ్రెష్ వాటర్ పెరల్స్ డిఐవైతో అయితే వచ్చేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదైతే మనకి ఏ వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ శారీస్ మీద కూడా జస్ట్ ఇలా మీకు నెక్ వరకు చాలా ప్రిటీగా కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ గ్రూప్ అయితే అస్సలు లేదండి. దీనికి ఎవరైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది అండ్ యూనిక్గా అండ్ స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో ఒకసారి నేను 1 by 1 చూపించేస్తాను. మనకి పెద్ద మెటీరియల్ కూడా లేదండి. ఓన్లీ 4 మెటీరియల్ ప్రోడక్ట్స్ అనమాట, అంతే. గేర్ వైర్ అండి. నేనైతే ఇది 18 ఇంచెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్ అయితే ఇలా రీల్ వస్తుంది, ఇలా రీల్ అయితే వస్తుందండి గేర్ వైర్. నేను అందులో 18 ఇంచెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి క్రిమ్ బీడ్స్ ఆర్ లాక్ బీడ్స్, వీటిని ఏదన్నా అనొచ్చు. దీంట్లో మనం యూస్ చేసినవి 3 ఫ్రెష్ వాటర్ పెరల్స్ అండ్ హుక్, అంతే అండి. మెటీరియల్ అయితే పెద్ద మెటీరియల్ ఏం లేదు, ఓన్లీ 4 ప్రొడక్ట్స్ అనమాట, దాట్స్. నేనైతే ఇక్కడ క్రిమ్ బీడ్ని అయితే ఒక ఇంచ్ తీసుకున్నాను, ఒక ఎండింగ్ తీసుకున్నానండి. ఇలాగా ఒక ఎండింగ్ తీసుకొని దాంట్లోకి లాక్ బీడ్స్ అంటే క్రిమ్ బీడ్స్ ఇలా ఉంటాయన్నమాట. నేను మీకు లైన్ చూపించాను కదా, స్ట్రింగ్, ఇదిగోండి ఇలా ఉంటాయి. దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసేద్దాం, ఓకేనా. నెక్స్ట్ వన్ సైడ్ అయితే మనం ఫస్ట్ హుక్ వేసేసుకుందామండి. హుక్ అయితే ఇన్సర్ట్ చేసేసాను ఇలాగా. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా అయితే లాక్ చేసేసాను. టూల్స్ అయితే మనం సేల్ చేయమండి. టూల్స్ అయితే మాత్రం జ్యువెలరీ మేకింగ్ టూల్స్ అని మీకు అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ని బట్టి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా నొక్కాను అంతే, జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇలా ఒక ప్రెస్ ఇచ్చాను అంతే, లాక్ అయిపోతుంది. ఇది అసలు ఇంకా కదలదండి. మీ దగ్గర ఏమైనా కట్టర్స్ ఉంటాయి కదా, కట్టర్స్ తోటి అయితే మీరు కట్ చేసుకోవచ్చు. గేర్ వైర్ చాలా గట్టిగా ఉంటుందండి, అసలు మీకు అంత. ఇదిగోండి ఎండింగ్ అయితే సూపర్గా క్లోజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు, ఓకేనా. ఎక్స్ట్రాస్ని అయితే మీరు కట్టర్తో కట్ చేసేసుకోవడం అండి, ఓకే కదండి. ఇలా సూపర్గా అయితే మనం ఎండింగ్స్ అయితే క్లోజ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక ఎనదర్ ఎండింగ్ ఇటు పక్క ఓపెన్ ఉంది చూసారా, అక్కడి నుంచి మనం ఇంకొక లాక్ బీడ్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా లాక్ బీడ్ని అయితే ఎక్కించేసుకుంటున్నాను నేను లోపలికి. ఎక్కించేసుకొని ఈ లాక్ బీడ్ నుంచి ఇక్కడికి హాఫ్ చూసుకుందామండి, ఓకేనా. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాను, ఎందుకంటే ఇటుపక్క కూడా మనం హుక్ లాక్ చేయాలి కాబట్టి. ఇలా కొంచెం ఇలా పైకి పెట్టుకొని ఇక్కడికైతే నేను లాక్ చేసుకుంటున్నాను. మరొక మిషన్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకోనన్నా మీరు మెజర్ చేసుకోవచ్చు. చూసారా, మళ్ళీ సేమ్ ప్రెస్సింగ్ అయితే ఇచ్చాను. బ్యూటిఫుల్గా ఇలా సీల్ అయితే అయిపోయింది. ఇలా లాక్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను 3 బీడ్స్ని ఎక్కించేసుకుంటున్నాను 1 by 1. మీ దగ్గర ఏమైనా నార్మల్ బీడ్స్ ఉన్నా కానీ అలా మేక్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏదన్నా ఇంకొక ప్రాసెస్లో చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. చూసారా, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక లాక్ బీడ్ తోటి ఈ పెరల్స్ అటు ఇటు కదలకుండా మనమైతే లాక్ చేసేద్దాం దీన్ని. చూసారా, ఇంకొక లాక్ బీడ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను. సేమ్ మరి ఇలా స్టిఫ్గా ఉంచేయట్లేదండి నేను, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, ఎక్కువ కదా, కొంచెం.
కొంచెం గ్యాప్ ఇస్తే ఇలా మోబుల్ వచ్చి అటు ఇటు కొంచెం బాగుంటుంది అనమాట లుక్ అయితే. నెక్స్ట్ ఇలా మీరు హాఫ్లో ఇలా చూసుకొని ఇలా చూసుకొని ఇటుపక్క కూడా మీరు లాక్ చేసేసుకోవడమే. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ ఎండింగ్ క్లోజ్ చేయడానికి క్రింపిన్ ఎక్కించుకున్నాను. అంతే అండి, బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఇట్ అండి, వెరీ సింపుల్. ఇంత సింపుల్గా అయితే మనం బ్యూటిఫుల్ మాలను అయితే కస్టమైజేషన్ అయితే చేసేసుకున్నాం. వెరీ ప్రీటీ కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఫాస్ట్గా అయితే కస్టమైజేషన్ అయితే చేసేసుకోండి. మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. అండ్ ఇంకా ఇలాంటి మేకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మేకింగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేకింగ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.